ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్వుడ్ షోర్స్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలనీ చూపిస్తున్నాను. ఈ కాలనీ ప్రత్యేకత ఏంటంటే, కాలనీ మధ్యలో మంచి బ్రహ్మాండటువంటి లేక్. ఆ లేక్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అసలు మైమరిపించేటువంటి గొప్ప బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, వుడెన్ బ్రిడ్జ్. ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు సరదాగా పెడదామండి. నేను ఇప్పుడు ఇలా వచ్చాను వాక్ చేసుకుంటూ. ఇక్కడి నుంచి ఈ సరౌండింగ్స్ అనమాట. ఈ బ్రిడ్జ్, వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ లేక్ తాలూకు సరౌండింగ్స్. ఆ బిల్డింగ్ చూసారా, కలర్ ఇవి సెపరేట్ అనమాట. పైన చెప్పి దీని దగ్గరలోనే నిన్న ఒక వీడియో చేశాను. హెలికాప్టర్ ట్రైనింగ్ ఫ్లయింగ్ సెంటర్ ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ అంచేత ఇక్కడి నుంచి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇదిగో నేను మీకు చెప్పినటువంటి బ్రిడ్జ్ ఉన్నటువంటి కాలనీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు ఇలాగే ఇక్కడే కూర్చుని పోయి పొద్దునుంచి రాత్రి దాకా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ కాలనీ. నేను గతంలో వచ్చినప్పుడు కూడా చూశాను ఇది, అప్పుడు వీడియో చేయలేదు అనుకోండి. వెళ్దాం, లోపలికి వెళ్దాం సరదాగా. ఇక్కడి నుంచి ఎంటర్ అవుదాం. ఇది కాలనీ చూసారా, బా బ్యూటిఫుల్. ఇక్కడ ఏది చూసినా ఏదో ప్రత్యేకంగానే కనిపిస్తూ ఉండదు. చూసారు ఎంత బాగుంది ఇవి. ఎంటర్ అవుదాం. కూర్చోడానికి ఒక ప్లేస్ పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ కాలనీ దగ్గర. మనం అది అక్కడి నుంచి వచ్చి అటు నుంచి అనమాట. ఇలా తిరిగి వచ్చాం, కాలనీలోకి ఎంటర్ అయ్యాం. ఓహో, అమ్మవారికి ఉన్నారుగా అంతే. కొంగ ఏం చేస్తున్నాం. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీకు గుర్తుండే ఉంటుంది కొంగ జపం. అటు ఆహారం కోసం కదలకుండా ఎలా ఉంటాయి చూసారా, అది గుర్తొస్తుంది. అస్సలు చూడండి, ఎంత ఏమాత్రం కూడా చలనం లేకుండా. చిన్నతనంలో చదివినప్పుడు వినేవాళ్ళం కదా, కొంగ జపం. చూడండి, అసలు ఏమాత్రం కొంచెం కూడా మూమెంట్ లేదు దానికి. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, చాలామంది ఏమిటంటే రిటైర్ అయిన తర్వాత ఏమిటి మనం ఎలా ముందు ప్రొసీడ్ అవ్వాలి, ఎలా టైం గడపాలని అనిపిస్తుంది. భగవంతుడు నాకు ఈ క్షణం నేను ఏం చేయాలి బాబు అనేటువంటి ఆలోచన రానివ్వకుండా ఏదో ఒక వ్యాపకం. చూడండి, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎన్ని వీడియో చేయడంలో ఎంత ఆనందం ఉంటుందంటే, వీడియో చేయడం మీకు పంపించడం. మీరు హ్యాపీ ఫీల్ అవుతుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. మీరు కామెంట్స్ పెడుతున్నారు, అద్భుతమైనటువంటి కామెంట్స్, చాలా బాగున్నాయని. నాకు దాంతో ఇన్స్పిరేషన్ అంతే. ఇంకెందుకంటే మనకి వచ్చేది ఏం లేదు. చాలామంది అనుకుంటారు మనకైతే దీంట్లో నుంచి మనకైతే డబ్బులు అసలు ఏమీ లేదు. ఏం చేసుకుంటాడు డబ్బులు? భగవంతుడు చాలా ఇచ్చాడు. ఏదో సరదాగా టైం హ్యాపీగా ఎలాగ గడిచిపోవాలి. ప్రతి మళ్ళీ ఇక్కడి నుంచి కాలేజీ నుంచి ఎలా ఎంట్రన్స్ కూడా ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం మనం. బ్రిడ్జ్ కట్టుపక్క కూడా వెళదాం. సరే, అంత బాగుంది. చుట్టుపక్కల ఇటుపక్కల కూడా మంచి బ్యూటిఫుల్ హౌసెస్ మొక్కలు. గ్రేట్. మనకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ మధ్యన డెవలప్ అవుతున్నటువంటి అవుట్ సైడ్ కాలనీస్ ఉన్నాయి కదా, హైటెక్ సిటీలు, అవి అక్కడ కూడా అద్భుతం. వెళ్తుంటే అందరూ చెప్తూ ఉంటారు, ఏదో రాత్రిపూట పెడుతుంటే అసలు అమెరికా కానీ సింగపూర్ కానీ ఇటువంటి ప్లేస్లకి ఏం తీసిపోతుంది మనకి. కరెక్ట్,
అంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. పని చేద్దాం, మనం ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి ఆ బ్రిడ్జ్ గుండా అలా వద్దాం. ఏమంటారు? ఈ బ్రిడ్జ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట మనం. సో చూడండి, అటు నుంచి వచ్చాం. మళ్ళీ మనం ఈ బ్రిడ్జ్ నుంచి అలట్టు వెళ్ళి ఇలా ఆ బ్రిడ్జ్కి వద్దాం. అటుపక్క బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్కి వద్దాం, అక్కడికి వెళ్దాం. అటు నుంచి మళ్ళీ ఇలా వద్దాం. ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది అయినా సరే అమెరికా రావచ్చు, కానీ ఏ బోస్టన్ చికాగో అటువంటి ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఈ ఏరియాలకి కాలిఫోర్నియా రావడానికి అవకాశం లేకపోవచ్చు. అదేవిధంగా ఇటు కాలిఫోర్నియా వీళ్ళు ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి అటువైపు ఈ వర్జీనియా, నార్త్ కరోలినా వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. అంచేత వాళ్ళకి ఈ వీడియో ద్వారా కాలిఫోర్నియా ఏరియాలు చూపించేటువంటి అవకాశం అన్నమాట. పోల్ చేశారు, ఎంత బాగుంది, వండర్ఫుల్. నెక్స్ట్ వీక్ మా అమ్మాయి లాస్ ఏంజలస్ డిస్నీ ప్లాన్ చేస్తుంది, మా మనవరితో కలిపి ఎంజాయ్ చేయడానికి. అది కనుక యూటిలైజ్ అయితే అది కూడా మీకు చక్కగా వీడియో చేసి మళ్ళీ మీకు అవి కూడా చూపిస్తాను. కానీ అటువైపు లేదు, వాటర్ కూడా ఫుల్ అవుతుంది. బ్యూటిఫుల్ కాలనీ అండి. ఏమడి ఎక్కడికి ఉన్నా ఏ కాలనీకి ఆ కాలనీకే ప్రత్యేకత. చూడండి, ఈ మొక్క చూసారా, ఫౌంటైన్ అన్నమాట, వాటర్ ఫౌంటైన్. వీళ్ళు ఈ కాలనీ వాళ్ళకి సరిగ్గా వచ్చింది. ఈ జనం వెళ్తున్నారు, మనకి వాకింగ్ ప్లేస్ ఉంది అక్కడ పక్క. ఓకే, సౌండ్ వినిపిస్తుందా? హెలికాప్టర్. లెఫ్ట్ తిరిగితే సెకండ్ బ్రిడ్జ్ వచ్చేయాలి. వాకింగ్ ప్లేస్ కూడా కనిపిస్తున్నాడు, వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ టైం అట్లా వెళ్దాం. ఓహో, ఇంకా కొంచెం అవుట్ వైపుకి వెళ్ళాలన్నమాట. నేను మధ్యలోనే మళ్ళీ ఈ ఫ్లాట్స్ కట్టేశారు. మనం రెండో బ్రిడ్జ్కి వెళ్ళాలంటే కొంచెం అటు తట్టాలి. కొంతమంది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు, అయ్యా మీరు యూఎస్ ప్లేసెస్ అన్నీ మాకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు, ఇంకా మేము వెళ్ళేటువంటి అవసరం కూడా లేకుండా చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నటువంటి కామెంట్స్ ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వెళ్ళాం, ఇదిగోండి కరెక్ట్. వా, ఇక్కడి నుంచి వెళ్తే మనకి రెండో బ్రిడ్జ్ కనిపించేస్తుంది, సెకండ్ బ్రిడ్జ్. ఇది ఫస్ట్ బ్రిడ్జ్, మనం అటు నుంచి వచ్చాము. పైన విమానం వెళ్తాను చూడండి అక్కడ. కొద్దిగా వీడియో పెద్దదవుతుంది, అయినా ఓపికగా చూడండి. ఎంచేతంటే చాలా సుందరమైన దృశ్యాలు కదా ఇవన్నీ. కొంచెం టైం స్పేర్ చేస్తే మాత్రం ఏంటి హాయిగా సోఫాలో వెనక్కి జారబడి
చక్కగా చూస్తుంటే మనసంతా ఒక్కసారి ఆహ్లాదం అయిపోతుంది అనమాట. ఇది సెకండ్ బ్రిడ్జ్. ఇటు నుంచి మళ్ళీ అటు పక్క వెళ్దాం. అది చివరకు లేక్. చూసారా, ఇది లేక్కి మధ్యలో 2 బ్రిడ్జిలు, అటు ఇటు అద్భుతమైనటువంటి హౌసెస్. ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారో చూడండి. ఇక్కడ ఏమిటంటే ప్రజలు అందరూ కూడా దే ఎర్న్ ఏ లాట్ అండ్ స్పెండ్ ఏ లాట్. ఇది సెకండ్ బ్రిడ్జ్. మధ్యకి వెళ్ళి ఇక్కడి నుంచి మనం వచ్చినట్టు ఫస్ట్ బ్రిడ్జ్ చూపిస్తాను మీకు. అది ఫస్ట్ బ్రిడ్జ్, మనం అటు నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చి ఇదిగో ఈ సెకండ్ బ్రిడ్జ్కి వచ్చాము అనమాట. ఈ సెకండ్ బ్రిడ్జ్ మళ్ళీ రైట్కి చూస్తే ఇది ఎండ్. ఈ లేక్కి ఈ ఎండ్. అవతల పడ్డ రోడ్డు, అవతల పక్క రోడ్ నుంచి ఇలా వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారు కదా. వద్దని అనుకుని ఆ రోడ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది అనమాట రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, అది ఈరోజు మీకు ఈ బ్రిడ్జ్లో ఉన్నటువంటి కాలేజ్ చూపిద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మంచి మంచి వీడియోలు చూడవచ్చు. మీకోసమే, మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే, మీ ఎంటర్టైన్మెంట్ గురించి. ఓకే, బాయ్.